RTI Live News. Ask for right. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పిలుపు మేరకు బీజేపీ పాలమూరు ఎంపీ టీకే అరుణమ్మ సూచన మేరకు హైదరాబాద్కు సెక్రటరీ ముట్టడి వెళ్తారు అని ముందస్తు తెలుసుకొని పోలీసులు ఐజాలో అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. అనంతరం జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొన్ని వర్గాలు మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు పెడుతున్నాయి. ఈ నినాదం వెనుక ఉన్న ఉద్దేశం అసలు దేశ సమాజ ప్రయోజనాల కోసం కాదు. ఇది పూర్తిగా దేశంలో ఉన్న సమాజాన్ని కులాల వారీగా విడగొట్టి మన మధ్య విభేదాలు రేపే కుట్ర మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా అని మీరు ప్రపంచం దేశాలు తిరుగుతూ మా తెలంగాణలో పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నారు. సంతోషం, వాళ్ళు పెట్టుబడి పెట్టి వచ్చిన ఆదాయం వాళ్ళు వాళ్ళ దేశంకు తీసుకెళ్లిపోతారు. కానీ మార్వాడీలు ఇక్కడే సంపాదించి ఇక్కడ పన్ను కడతారు, ఇక్కడే కొంటారు, ఈ రాష్ట్ర జీడీపీ పెంచుతారు, మంచి చెడుకు ఇక్కడే ఉంటారు. కానీ ఇన్ని రోజులు మార్వాడి వ్యతిరేకంగా ప్రేరేపిత ఉద్యమం సాగుతున్నా మీరు నోరు మెదపుకోవడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుట్రపూరితంగా మార్వాడీలని గోబ్యాక్ అంటున్నారు. సూటిగా ఒకటి అడుగుతున్నాం, మార్వాడీలు ఏమైనా దేశద్రోహులా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే మీరు ప్రపంచంలో పలు దేశాలకు తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని ప్రతి దేశాన్ని తిరిగి అక్కడున్నటువంటి వ్యాపారస్తులందరినీ ఈ యొక్క రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టినట్టున్నారు. ముఖ్యంగా మీకు ఒక సూటి క్వశ్చన్ వేస్తున్నా, ఏమంటే ఈ రాష్ట్రంలో మార్వాడీలు దాదాపు లక్షలాది సంఖ్యలో పెట్టుబడి పెట్టి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ పన్నులు కడుతూ రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన మొత్తం ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు, ఈ రాష్ట్రంలో కొంటున్నారు. దానివల్ల ఈ యొక్క రాష్ట్రానికి ఉపయోగం. కానీ మీరు వేరే దేశానికి వెళ్లి అక్కడున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి అంటే ఆహ్వానిస్తున్నారు. సంతోషమే. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలు ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళపై గోబ్యాక్ అంటుంటే కూడా మీరు ఎందుకు నోరు మెదపడం లేదని భారతీయ జనతా పార్టీ తరఫున సూటి ప్రశ్న ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళ యొక్క రాష్ట్రంలో దాదాపు వందలాది సంవత్సరాల నుంచి ఉండరు. అదేవిధంగా దాంతో పాటు వాళ్ళు పన్ను కడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కొండే ప్రతి రూపాయికు వాళ్ళు పన్ను రూపేనా ఈ యొక్క జీఎస్టీ రూపేనా కడుతున్నారు. కానీ గోబ్యాక్ అంటుంటే మీరు ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదని భారతీయ జనతా పార్టీ తరఫున సూటి ప్రశ్న అడుగుతున్నా. అదేవిధంగా ఈ మధ్యనే ఒక కొత్త ఒరవడి అయింది. ఎందుకంటే దేశ ద్రోహులు అంతా తయారై మార్వాడి గోబ్యాక్ అంటూ అదేవిధంగా కోమడి కుమలస్తుల మీద వ్యతిరేకంగా, అదేవిధంగా బ్రాహ్మణుల వ్యతిరేకంగా, రెడ్లకు వ్యతిరేకంగా, మిగతా కులాలందరికీ వ్యతిరేకంగా ఈ నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక దేశద్రోహుల పని ఒక్కొక్కరు ఓ రకంగా విమర్శించడం తప్పు. వెంటనే వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి. నిజమైన దేశద్రోహులను ఖచ్చితంగా ఈ యొక్క దేశం నుంచి తరిమి కొట్టాలి. కానీ ఈ దేశానికి సంపద సృష్టించి ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి జీడీపీ ద్వారా పెద్ద ఎత్తున మన యొక్క వ్యాపారం చేస్తూ అందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. వెంటనే ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ ని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా